హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏ విధంగా దేవుడు మాట్లాడినా అది లేఖనాలతో కన్ఫామ్ అవ్వాలి, వాక్యముతో నిరూపించబడాలి. నీ కలలు తప్పవచ్చు, నీ ఊహలు తప్పవచ్చు. నువ్వు ఏదో అనుకోని ఒకదాన్ని కలగంటే అదే కల వస్తుంది. కాబట్టి అదంతా నమ్మడం కుదరదు. కానీ రాయబడిన వాక్యం మారదు. వాక్యం ద్వారా మరి స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు నీ కల కానీ, నీ దర్శనం కానీ, నీ విన్న స్వరమును కానీ 2 సార్లు రెండవసారి దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. ఆ అనుభవం లేకపోతే ఈరోజు దేవుడితో పెనుగలాడండి. యాకోబు అబ్రహాం మనవడనే బిరుదుంది. ఆటోమేటిక్గా ఆశీర్వదించబడ్డ కుటుంబం, నామకార్థ క్రైస్తవుడు అన్నమాట. కానీ ఒక రోజు వచ్చింది తన జీవితంలో, ఇదంతా నిజమైన ఆశీర్వాదాలు కాదు, ఆస్తులు పాస్తులు, భార్య బిడ్డలు. ఒంటరిగా వెళ్ళిపోయి దేవుని సందులో పెరుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఆ రాత్రి మోసగాడు రాజకుమారుడిగా మార్చబడ్డాడు. యూదా జాతికి యేసుక్రీస్తు రాకకు కారణమయ్యాడు. ఈ రోజున ఇక్కడ ఉన్న వారందరినీ ప్రభు దర్శించును గాక. మీలల్లో మారు మనసు పొందని వారు మారు మనసు పొందుదురు గాక. మీకు దేవునితో వ్యక్తిగత అనుభవం లేకపోతే అది ఈ రోజు మీరు గృహాలకు వెళ్ళి ప్రభువుని వెతికితే దానిని మీకు ప్రభు అనుగ్రహించును గాక. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు నా జీవితంలో మరపురాని రోజు. అది నా బ్రతుకును మార్చిన రోజు. ఒంటరిగానే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చర్చి మూలలో నుండి వెలుగులో ప్రభువుని చూశాను. ప్రభు ముఖం ఎలా ఉందని అడిగాడు నన్ను. ఆ లైటు చూడగలరా మీరు నేరుగా? ఆఫ్టర్ ఆ లైట్ చూస్తేనే కళ్ళు పోతాయి, నేరుగా చూడలేము వాటిని. ఆ ప్రకాశంలో ముఖం రూపురేఖలు నాకు కనపడలేదు, కానీ నా మనోనేత్రాలు తెరవబడ్డాయండి. నా పాపాలు నాకు కనబడ్డాయి. ఆ రాత్రి నేను మోకాళ్ళ మీద పడి నా పాపాలు ఒప్పుకున్నా. అంత లోతైన అనుభవం కాబట్టే 51 సంవత్సరాలైనా కూడా ప్రభు మీద ఉన్న ప్రేమ, ప్రభు కొరకు బ్రతకాలనే ఆశ, ప్రభు యొక్క కృప కొనసాగించగలుగుతున్నాను. 3 నెలలు మారి వెనకబడిపోయారు, జారిపోయారు, బ్యాక్ స్లైడ్ అయ్యారు. ముందు బాగుండేవారు, ఇప్పుడు ప్రార్థన చేయటం లేదు, ఇప్పుడు చర్చికి వెళ్ళటం లేదు, ఇప్పుడు సేవ చేయటం లేదు అనే వాళ్ళు చాలామంది వింటున్నాం. మన మారు మనసు ఎంత లోతుగా ఉంటే మన భక్తి జీవితం అంత స్థిరంగా ఉంటుంది. స్థిరమైన భక్తి లేకపోతే ఆ సోదరుడు చెప్పినట్టు ఆ రోజు పరిచయులు శాస్త్రుల్లాగా వాక్యాలు వల్లిస్తారు, వాళ్ళు దోమను వడగొడతారంట, ఒంటెను మింగేస్తారంట. ఈ చిన్న విషయాల్లో శాతస్థం చేస్తారు, అసలైన విషయాలు వదిలేస్తారు. సోపు గింజల్లో దశభాగం ఇస్తారంట, ఆ ముఖ్యమైన విషయాల్లో ఎగ్గొట్టేస్తారంట. అంటే భక్తి శక్తినివ్వని భక్తి ఆచార భక్తిగా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం ప్రార్థన చేయాల్సింది. మనుషుడు భక్తిని ఉత్పత్తి చేయలేడండి, కానీ దేవుడు ఉజ్జీవం పంపిస్తాడన్నాడు. కడవరి దినాల్లో నా ఉజ్జీవాన్ని నా ఆత్మను కొమ్మరిస్తాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఆనాడు శిష్యులు అభిషేకించబడ్డారో, ఆ బలహీనులు, ఆ పిరికివారు, ఆ తత్తరబాటైన వారు దేవుని కొరకు రోషం కలిగిన దైవజనులుగా మొదటి శతాబ్దంలోనే ప్రపంచం అంతటికీ అప్పుడే తోమా మన భారతదేశానికి వచ్చాడు, సువార్తను అందించాడు. ఈ రోజున ఇక్కడున్న వారిలో చాలామందిని దేవుడు కోరుకుంటున్నాడు. మీ ద్వారా మీ కుటుంబం అంతటిని దీవించాలని, మీ సముదాయం అంతటిని ఆశీర్వదించాలని, దేవుడు తన ప్రణాళికలు మీకు బయలుపరచాలని, నీ ఇంటికి వస్తాను, నీ హృదయంలోనికి వస్తాను అంటున్నాడు. నా హృదయంలోకి రా ప్రభువా, నీవు అడిగితే కానీ రారని చెప్పానుగా, పొద్దున చెప్పాను. మీరు రా ప్రభువా, ఇదిగో నా జీవితం అంటే. కానీ దేవుడు మనల్ని ముట్టుకోడండి. మనల్ని బలవంతంగా మనల్ని రక్షణలోనికి నడిపించాలంటే ఒక్క మాటలో, ఏయ్ మానవులరా మారిపోడే, ఎక్కడోళ్ళు అక్కడ ఆ జేపీ ఈ జేపీ అన్ని జేపీలు, నా పేరు కూడా జేపీయే, జై పాల్ కదా జేపీ. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీద పడిపోయి అయ్యా అయ్యా అని ఏడ్చేస్తారు. కానీ దేవుడి పని అది కాదు, అది చేయడు ఆయన. నీ మట్టుకు నువ్వే దేవుని దగ్గరికి రావాలి. బలవంతంగా ఆయన ఎవరిని మార్చడు. ఎందుకంటే ఆయన స్వరూపము, ఆయన స్వభావం మనకిచ్చాడు, ఆయన స్వతంత్రం ఇచ్చాడు. మనం కుమార్తెలం, హక్కుదారులం. స్వేచ్ఛ తీసేస్తే మనం టాయ్స్ అండి, పప్పెట్స్, బొమ్మలం అంతే. మనం స్వేచ్ఛ నీ దగ్గర నుంచి తీయలేదు దేవుడు.
అందుకనే మనుషుడు తన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని అంతకంతకి భ్రష్టుడైపోతున్నాడు. ప్రభు అందుకే రక్షణ మార్గము, ప్రేమ మార్గాన్ని చూపించాడు. సత్య సువార్తను బోధించినప్పుడు ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఇదిగో మేలు, ఇదిగో కీడు, ఏది కావాలో కోరుకో, నీ ఇష్టం, అది ఎవరిష్టం వారిది. కోరుకుంటే మేలును కోరుకున్నవాడు నిత్య జీవం పొందుతాడు, కీడును కోరుకున్నవారు నిత్య నరకాన్ని అనుభవిస్తారు. ఏది కోరుకుంటారు? ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డల్లో చూడయ్యా. చేతులెత్తి నా హృదయంలోకి రమ్మని, నా జీవితంలోనికి రమ్మని, నా కుటుంబంలోనికి రమ్మని. దేవా, నువ్వు లేకుండా నేను ఉండలేనన్నంత ఆశతోడైనా ఎవరెవరు నీ సరదులో మూలుగుతున్నారో చూడయ్యా. లోతైన రక్షణ అనుభవం లేక, ప్రభు చిత్తాన్ని ఎరగక తప్పిపోతున్న వారిని సమయంలో కనికరించయ్యా. రీసెట్ చేయడాయన మమ్మల్ని, స్థిరపరచుడాయన మమ్మల్ని. మరొక్కసారి నిజ క్రైస్తవులుగా మేమున్నామని లోకానికి నిరూపించడానికి సహాయం చేయ్యా. చెడిపోయిన హృదయాలను బాగు చేసే ప్రభువా, మా హృదయాలు మీకు తెరిచిపెట్టామయ్యా. నీ రక్తములో కడుగు నాయన, హిమము కంటే తెల్లగా చేస్తానన్నావు. శుద్ధ హృదయాలను మాకు దయచేయము. చేసిన తప్పుల వల్ల, పొరపాటుల వల్ల, అప్పుల పాలై, కష్టాల పాలై, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబంలో కలహాలతో సత్సంబంధం లేకుండా చెదిరిపోయిన గుండెలను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సేద తీర్చుము నాయన. ఆదరించుము తండ్రి. ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొని నా జీవితంలో మేలు చేస్తున్నాడని గుర్తించటకు, నీ సాక్షులై నిన్ను మహిమపరచటకు సహాయం చేయము. ఇక్కడ ఉన్న వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాం. వృద్ధుల్లో వాళ్ళకున్న మానసిక బలహీనతల నుంచి, డిప్రెషన్ నుంచి, శరీర బలహీనతల నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. నువ్వు మాతో ఉన్నావనే ధైర్యం, మాతో మాటు మా గృహాలకు వచ్చావనే విశ్వాసం, మా జీవితంలో విడువని ఎడబాయన దేవుడిగా నిరంతరము మమ్మల్ని నీ రాజ్యము చేరే వరకు నడిపిస్తావన్న ధైర్యం ఒక్కొక్కరికి దయచేయ్యా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.